హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి వీడియోతో అలాగే మంచి హౌస్తో అయితే కనుక మీ ముందుకు వచ్చాను. ఈ హౌస్ అనేది చాలా స్పెషల్. ఇది చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. ఇది జస్ట్ 100 మీటర్ల డిస్టెన్స్లోనే మనకి హౌస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ హౌస్ అనేది చాలా అందంగా కట్టారు, చాలా బాగుంది. ఈ హౌస్ గురించి దీని యొక్క డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ హౌస్ అనేది ఎక్కడుందంటే కనుక ఈ హౌస్ వచ్చినప్పటికీ పాలకొల్లు మున్సిపాలిటీలో ఉంది. పాలకొల్లు అనేది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఈ హౌస్ ఇది మున్సిపాలిటీలో ఉన్న హౌస్. దీని యొక్క కొలతలు అలాగే ఈ వీడియో యొక్క డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ వచ్చినప్పటికీ 35x30 సైజెస్లో ఉండే హౌస్ యొక్క డీటెయిల్స్ 116 స్క్వేర్ యార్డ్స్, 1050 SFT. ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్. లొకేషన్ వచ్చినప్పటికీ పాలకొల్లు అనమాట. ఇది హౌస్. ఇది పక్కాగా వాస్తు ప్రకారం అయితే ఉంది. దీనికి వెస్ట్ ఫేసింగ్లో వచ్చినప్పటికీ ముందైతే కనుక రోడ్ సైడ్ వచ్చినప్పటికీ మనకి 2 అడుగుల స్పేస్ అయితే వదిలిపెట్టారు. చుట్టూ లొకేషన్ అయితే హౌసెస్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రంట్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ వచ్చినప్పటికీ 2 ఫీట్స్ అయితే స్పేస్ అయితే వదిలిపెట్టారు. చుట్టూ అయితే ఇవి గ్రూప్ ఆఫ్ హౌసెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఈ హౌస్ అయితే ఫర్ సేల్ పర్పస్గా ఉన్నాయి, అన్నీ సోల్డ్. ఓనర్గా దీని కాస్ట్ వచ్చినప్పటికీ మనకి 49 lakhs అయితే చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే ఈ హౌస్కి సంబంధించిన అన్ని విషయాలు అయితే నేను పెడుతున్నాను. ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ మీరు గుమ్మం చూసారు, లోపల ముందు ఉన్న స్పేస్ అయితే చూసారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు అయితే కనుక వెస్ట్ ఫేసింగ్లో వచ్చినప్పటికీ 4 ఫీట్స్లో దారి అన్నమాట. ఇది లోపలికి అంటే లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికీ స్మాల్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చినప్పటికీ మాస్టర్ బెడ్రూమ్ వస్తుందన్నమాట. ఆ విధంగా మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌస్లు సాధారణంగా ఈ విధంగా ఉంటాయి. అలాగే ఫాల్స్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇది మనకి వచ్చినప్పటికీ మనం వెస్ట్ ఫేసింగ్లో వచ్చినప్పటికీ ఈ విధంగానే సాధారణంగా అన్ని హౌసెస్ అయితే ఉంటాయి. మనం ఈ హౌస్ కూడా అదే విధంగా ఉంది. 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, అలాగే 2 బాత్రూమ్స్, అలాగే ప్రతిదీ అన్నీ అయితే ఈ హౌస్లో ప్రతిదీ ఉన్నది, లేదంటే ఏమీ లేదు. హాల్ వచ్చినప్పటికీ పెద్ద సైజు హాల్ వచ్చినప్పటికి ఈ హాల్ సైజ్ వచ్చినప్పటికీ 14x14 సైజులో ఉండే హాల్ అనమాట. దీనికి వచ్చినప్పటికీ ఈస్ట్ ఫేసింగ్ ఒక గుమ్మం ఉంది, అలాగే నార్త్ ఫేసింగ్ ఒక గుమ్మం ఉంది. 2 విండోస్ అయితే ఉన్నాయి హాల్లో. ఇది హాల్ గురించి చెప్తున్నాను నేను. ఇది హాల్ అయితే చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ ఛానల్ అయిన తెలుగు హౌస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఆంధ్ర బిల్డింగ్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో చాలా వీడియోస్ చాలా వచ్చినాయి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి కబోర్డ్స్కి కానీ, అలాగే స్మాల్ హౌస్కి సంబంధించి కానీ, స్లాబ్కి కానీ, లేదంటే ఏదైనా సరే మన కన్స్ట్రక్షన్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వచ్చాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైట్ కలర్. అలాగే దీనికి టీవీ కబోర్డ్స్ కూడా గ్రానైట్ వర్క్ గెలాక్సీ షేడ్లో ఉండే కాంబినేషన్లో మార్బుల్స్ అయితే యూజ్ చేశారు అందంగా ఉండటం కోసం కబోర్డ్స్. అలాగే ఈ గదిలో వచ్చినప్పటికీ, హాల్లో వచ్చినప్పటికీ దీని యొక్క POP సీలింగ్ డిజైన్స్ కానీ, అలాగే ఈ యొక్క రాయల్ ప్లే డిజైన్ కానీ, కబోర్డ్స్ కానీ, అలాగే ఈ యొక్క కిచెన్ యొక్క గోడకు ఉండే వాల్ డిజైన్ గడి కూడా చాలా బాగుంది. ఈ హాల్లో వచ్చినప్పటికీ రూప్ లైన్ కూడా వాడి ఫాల్ సీలింగ్ కూడా చేసి చాలా అందంగా ఉంది. ఇది వాల్ డిజైన్. ఇది సీలింగ్ డిజైన్. అలాగే గ్రీన్ రూపు లైట్ అయితే ఉంది. టైల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. లైట్గా వైట్ షేడ్తో ఉండే
టైల్స్ అన్నమాట. ఇది 2x2 టైల్స్. అలాగే మనం హాల్లో నుంచి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఇది. మాస్టర్ బెడ్రూమ్ కూడా గడపలాగా టైల్స్ యొక్క డిజైన్ బ్లాక్ అండ్ వైట్ షేడ్తో ఉండే డిజైన్, అలాగే వైట్ పెయింట్తో ఉండే డోర్స్ అన్నమాట. ఇది క్రీమ్ కలర్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 12x12 సైజులో ఉండే మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా ఒక గోడకైతే వాల్ స్టిక్కర్ డిజైన్ అయితే చేశారు. ఒక కబోర్డు, ఒక త్రీ కార్నర్ విండోస్ అయితే ఉంది, అది సౌత్ సైడ్ ఉంది. అలాగే సీలింగ్ బ్లూ రూఫ్ లైట్స్, సీలింగ్ డిజైన్ సింపుల్గా ఉంది. ఇది 12x12 సైజులో ఉండే మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. అలాగే ప్రతి విండో కూడా టైల్స్తో డిజైన్ చేశారు. టైల్స్ వేసి చాలా అందంగా చూపించారు ప్రతి విండో. కబోర్డ్ కూడా ఇంటికి సరిపోయే, గోడకు సరిపోయే విధంగా, గదికి సరిపోయే విధంగా అందంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ 4x6 సైజులో ఉండే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అలాగే దీనికి వాష్ ఏరియా కూడా చిన్నది, అంటే మనకి వాష్ ఏరియా అయితే ఉంది, వాష్ బేసిన్ ఉంది ఇక్కడ. అంటే బాత్రూమ్కి వాష్కి వెళ్ళే ముందు చిన్నగా స్పేస్ అయితే వదిలిపెట్టారు. ఇది 4x6 ఉండే బాత్రూమ్. షవర్ ఉంది, అలాగే మిక్సర్ సెట్ ఉంది హాట్ వాటర్ కోసం. అలాగే షూట్ అయితే దీనికి యూజ్ చేస్తారు. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్. దీంట్లో వాడిన టైల్స్ కానీ, సూట్ కానీ, అలాగే మిక్సర్ సెట్ కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అలాగే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అలాగే స్మాల్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం. స్మాల్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ కూడా చూద్దాం. దీంట్లో వాడిన ఇంటీరియర్స్ కానీ, అలాగే వాల్ పెయింట్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఇది స్మాల్ బెడ్రూమ్. స్మాల్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగా డిజైన్ చేస్తారు. ఇది కూడా ఇంచుమించు 10x12 సైజులో ఉండే మాస్టర్ బెడ్రూమ్, స్మాల్ బెడ్రూమ్. దీనికి కూడా ఒక గోడకైతే వాల్ డిజైన్ చేశారు. ఇప్పుడంతా లేటెస్ట్ ఫ్యాషన్, మనకు నచ్చిన డిజైన్స్ చాలా అందంగా బెడ్రూమ్ కనపడటం కోసం డిఫరెంట్ అయితే వాల్ డిజైన్ చేస్తున్నారు. సీలింగ్ డిజైన్ సింపుల్గా ఉంది.
అలాగే స్మాల్ బెడ్రూమ్కి వచ్చినప్పటికీ 2 విండోస్ అయితే ఉన్నాయి. ఒకటి వెస్ట్ సైడు, ఒకటి సౌత్, ఒకటి నార్త్ సైడు, మొత్తంగా 2 విండోస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రతి విండోస్కి ఇంచుమించు టైల్స్తో చాలా అందంగా నీట్గా ఉంచారు, డిజైన్ చేసి పెట్టారు అన్నమాట. అలాగే బెడ్రూమ్లో ఉన్న టైల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చినప్పటికీ కబోర్డ్ అనమాట. ఇది ఇంకా మనం హాల్లోకి వస్తే కనుక ప్రతి విండో దగ్గర అయితే కనుక మార్బుల్స్తో వర్క్ చేపించారు. అంటే హాల్ అందంగా ఉండడం కోసం ఇది ఒక చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూద్దాం. ఇది కిచెన్ అయితే చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంది కిచెన్. ఇది కూడా ఇంచుమించు సైజెస్ వచ్చినప్పటికీ 10x6 సైజులో ఉండే కిచెన్ అనమాట. ఇది కిచెన్లో వాడిన టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే సింకు, స్టీల్ సింకు, అలాగే దీని యొక్క మార్బుల్ డిజైన్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. స్టీల్ సింకు 2x3 ఫీట్స్ సైజులో ఉండే సింక్ అనమాట ఇది. అలాగే ట్యాప్స్, స్టీల్ ట్యాప్స్ అనమాట ఇవి అన్నీ. ఒకటి ఏమైతే వేస్ట్ వాటర్కి, ఒకటైతే మనకి మున్సిపల్ వాటర్కి సంబంధించిన ట్యాప్స్ అనమాట. ఇది వచ్చినప్పటికీ డిఫరెంట్ టైల్స్, ఫ్రూట్స్తో ఉండే టైల్స్ డిజైన్ అనమాట. అలాగే ప్రతిదీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే కబోర్డ్స్ పైన కూడా మనకి స్టోరేజ్ నిమిత్తం అయితే కనుక పైన కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉంచారు, ఏదన్నా పెట్టుకోవడం కోసం, అనుగుణంగా ఉండటం కోసం. ఇది కిచెన్కి సంబంధించి. కిచెన్కి వెళ్ళే వాల్కి అయితే కనుక డిజైన్ బాగుంది. అలాగే మనం ఒకసారి ఈస్ట్ సైడు, అలాగే కామన్ బాత్రూమ్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు తూర్పు సైడ్ వచ్చాం. తూర్పు సైడ్ వచ్చినప్పటికీ మనకి ఒక 4 అడుగుల స్పేస్ అయితే ఉంది. ఇది తూర్పు సైడ్ వచ్చినప్పటికీ మనకి కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఉంది. అలాగే వాష్ బేసిన్ ఒకటి ఉంది. ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ టైప్ షీట్ అనమాట. ఇది డోర్ కూడా డిఫరెంట్ కలర్స్లో అందంగా ఉంది. ఇది కామన్ బాత్రూమ్. లోపల వచ్చినప్పటికీ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది, బయట వచ్చినప్పటికి ఒక బాత్రూమ్, మొత్తంగా 2 బాత్రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్ పైన కూడా స్టోరేజ్ ఏరియా ఉంది. మొత్తంగా 4 ఫీట్స్ అయితే వాస్తు ప్రకారం ఉంచారు. ఈ సైడ్ వచ్చినప్పటికీ నార్త్ సైడ్ అనమాట. నార్త్ సైడ్ వచ్చినప్పటికీ స్టెప్స్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ అయితే 6 అడుగుల స్పేస్ అయితే వదిలిపెట్టారు మొత్తంగా. మనం ఒకసారి పైన కూడా చూద్దాం. పైన వచ్చినప్పటికీ టేర్ కేస్ ఇస్తారు, వర్షం రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా, వర్షం కూడా రాదనమాట స్టెప్స్ ఎక్కినప్పుడు కూడానే. అలాగే 2 ట్యాప్స్ అయితే వాష్ ఏరియా ఇక్కడ ఉంచేది అంతని. మనం ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి కూడా చూద్దాం. ఇది వచ్చినప్పటికీ మనకి మోటరు, అలాగే బైక్స్ కూడా పెట్టుకోవడానికి అనుగుణంగా ఇది ఒక గేట్ అనమాట. మనం ఒకసారి పైకి వెళ్ళి దీని యొక్క చుట్టూ వాతావరణం ఎలా ఉంది, అలాగే ఎన్ని పిల్లర్స్ యూజ్ చేస్తారు, ఏ సైజ్ అనేది ఒకసారి చూద్దాం. ఇది చుట్టూ అయితే కనుక చాలా హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనమాట చుట్టూను. ఈ హౌస్ వచ్చినప్పటికీ బిల్డర్ రాజేష్ గారు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చుట్టూ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనేది చాలా ఉన్నాయి. ఏరియా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్ అనమాట. మెయిన్ రోడ్ అంటే పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఇది. దీని యొక్క ఇంచుమించు 9x12 సైజు పిల్లర్స్ అయితే మొత్తంగా 12 యూజ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే మన ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తెలుగు హౌస్ 2 ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.